విజయవాడలోని ఖాళీ స్థలాల నిర్వహణ పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో ఆ ప్రదేశాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. నగర శివారు ప్రాంతాల్లో అయితే మురుగునీరు ఖాళీ స్థలాలకు విడిచిపెడుతున్నారు. దీంతో చుట్టుపక్కల నివాసం ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విఎంసీ పరిధిలోని 64 డివిజన్లలో ఉండే ఖాళీ స్థలాలు చిట్టడవులను తలపిస్తున్నాయి. విజయవాడ పరిధిలోని 3 నియోజకవర్గాల్లో వేలాది ఖాళీ స్థలాలు దర్శనమిస్తున్నాయి. ఖాళీ స్థలాలపై యజమానుల పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడంతో వీటిని రాత్రి వేళల్లో మందుబాబులు, గంజాయి బ్యాచ్ ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. రోడ్లపై వ్యాపారాలు చేసేవారు షాపులోని వ్యర్థాలను ఈ ఖాళీ స్థలాల్లోనే పడేస్తున్నారు. దీంతో పాటు ఇళ్లలోని చెత్తా చెదారం వీటిలోనే వేస్తున్నారు. స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా విజయవాడ నగరంలో ఖాళీ స్థలాలు ఉండటం ఇప్పటి నుంచి గతంలో నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఖాళీ స్థలాల్లో చెత్త పారేయడం వల్ల కూడా అక్కడ పురుగు పుట్ర అని పెరిగిపోతా ప్రజానీకానికి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ ఖాళీ స్థలాలు మాత్రం ఏదో ఒకటి వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టేది ఎక్కడెక్కడ ఉంటున్నారు. ఆ గేట్లు బాగా కొట్టి ఈవినింగ్ టైంలో 6-7 దాటినాక ఈ గంజాయి వాళ్ళు, మందు తాగేవాళ్ళు వాళ్ళకి ప్లేసులు దొరక్క అక్కడ అడిగేవాళ్ళు ఎవరు ఆ ఖాళీ స్థలాలు కదా మీకు సంబంధం అని అంటాం. వీళ్ళు వెళ్ళి అక్కడ టెస్ట్ వేసి వచ్చేపోయేవాళ్ళని అలర్ట్ చేయటం చాలా ఇబ్బంది న్యూసెన్స్ చేస్తున్నారండి. ఖాళీ స్థలాలకు సంబంధించిన పూర్తిస్థాయి సమాచారం వీఎంసీ దగ్గర లేదు. స్థలాల అమ్మకాలు, కొనుగోలు జరిగే సమయాల్లో మాత్రమే వివరాలు నమోదు చేస్తున్నారు. ఖాళీ స్థలాలపై కార్పొరేషన్ విధిస్తున్న పన్నులు అధిక మొత్తంలో ఉండడంతో అనేక మంది పన్ను చెల్లించకుండా తప్పించుకుంటున్నారు. వీఎంసీ పరిధిలో ఉండే ఖాళీ స్థలాలను అధికారులు గుర్తించి వాటి యజమానులతో చర్చలు జరిపి శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు. ఖాళీ స్థలాలు చూడంగానే చూసేవాళ్ళు కూడా చెత్త అంతా దాంట్లో వేస్తున్నారు. దానివల్ల నిండి చెత్త పెరిగిపోయింది, దాని చెట్లన్నీ పెరిగిపోయి ఈ వేసవకాలంలో కిటికీలు తీయాలన్నా పక్కన అన్ని చెట్లన్నీ పెరిగిపోయి ఎప్పుడైతే దోమ వచ్చేస్తుంది. ఆ దోమల వల్ల కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. రేపొద్దున వర్షాకాలంలో కూడా ఇంకా దోమ బాగా పెరిగిపోయింది. కార్పొరేషన్ అధికారులు గుర్తించి ఖాళీ స్థలాలకి ఓనర్స్ నోటీస్ పంపించి ఖాళీ స్థలాలని బాగు చేయవలసిందిగా కోరుతున్నాము. మాకు వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఖాళీ ప్లేస్ల వల్ల నీరు నిలిచి దోమలతో చాలా ఇబ్బంది. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే జీవిస్తున్నామండి. ఇక్కడ నీళ్ళు నిలిచిపోయి మొత్తం దోమలు, పాములు, తేళ్లు అలాంటివి చాలా వస్తున్నాయండి. ఈ ఖాళీ స్థలాల మీద గవర్నమెంట్ వారు దృష్టి సారించి మాకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుకుంటున్నాం.